వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 22వ తేదీన మీ జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరగబోతుంది. అది ఏమిటంటే, మీరు ఎవరిని పూర్తిగా నమ్ముతారో, ఎవరిని ఎంతగా ప్రేమిస్తారో వారే మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని ఎవరు నమ్మించారో వారే ఇప్పుడు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ పనిలోనైనా మీరు ప్రయత్నిస్తే వారు అడ్డంకిగా నిలబడ్డారు. వారెవరో ఈ రోజున తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏది జరిగినా కూడా ఒక సంతోషకరమైన వార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే గతంలో మిమ్మల్ని ఎవరు మోసం చేశారు, ఎందుకు మిమ్మల్ని ఇంతగా పగబట్టారు అనేవి పూర్తి గోచార ఫలితాలు. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూయించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడే అవకాశాలు మీ దగ్గరలోనే ఉన్నాయి. అలాగే ఒక మంచి అవకాశం రాబోతుంది. వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. గతంలో ఎన్నో కోల్పోయారు. కష్టాలు, నష్టాలు, బాధలు మాత్రమే చూశారు. ఏ పని చేసినా పూర్తి అయ్యేలోపు మీకు ఒక అడ్డంకి రావచ్చు. ఇవన్నీ జరిగాయి. కానీ ఇక నుండి మీ జీవితంలో వచ్చిన సంఘటనలన్నీ ఇక నుండి వేరే విధంగా ఉండవచ్చు. అది ఏ విధంగా, ఎలా అనేవి కూడా తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా మంచివారు. వీరు ఎవరినైనా పూర్తిగా నమ్మారంటే ఖచ్చితంగా ఇతరులు మంచివారే ఉండాలని అనుకుంటారు. అలాగే వీరి మనసుకు నచ్చినట్లయితే ఏదైనా చేస్తారు. వీరి దగ్గర ఆఖరి రూపాయి కూడా ఇతరులకు ఇచ్చే విధంగా ఉంటారు. కానీ ఈ రాశివారు చాలామంది చేతిలో మోసపోతారు. వీరు మనసు సున్నితంగా ఉంటుంది కాబట్టి ఇతరులు కాస్త మంచిగా మాట్లాడితే సరే. వీరి దగ్గర ఉన్నంతలో దాన ధర్మాలు, సహాయం అనేది చేస్తారు. కానీ ఇతరులు ఈ రాశి వారిని ఉపయోగించుకొని వదిలేస్తారు. కష్టకాలంలో అస్సలు పట్టించుకోలేరు. ముఖ్యంగా ఏదైనా కష్ట బాధలో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ చేయడం కూడా జరగదు. వీరు చేసినా కూడా ఫోన్ ఎత్తరు. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు ఎప్పుడు నష్టజాతకులు అని అనుకుంటారు. కానీ అదృష్టం అనేది ఏ రూపంలో ఏ విధంగా వస్తుందో తెలియదు. ఇక నుండి ఈ రాశి వారికి సూర్యబలం ఏ విధంగా ఉంటుందో ఈ రాశి వారికి కూడా అలాగే శక్తివంతమైన అదృష్టం అనేది రాబోతుంది. చాలా కాలం క్రితం వీరు ఎన్నో విషయాలలో సంతోషకరమైన వార్తలు వినడం, డబ్బు సంపాదించడం, అతిగా ఆర్థికంగా ఎదగడం అనేది జరిగింది. కానీ గత 12 సంవత్సరాల నుండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉందంటే, ఏ పని చేసినా నష్టాలు కలగడం, వీరి చుట్టూ ఉన్నవారు శత్రువులే కానీ మిత్రులుగా నటించడం అనేది జరిగింది. అలాగే ఇతరులకు మంచి చేయాలని ముందుకు వెళ్తారు. అదే వీరికి చెడెదురైతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఏది చేసినా కలిసి రాకపోవడం అనేది చాలా కాలంగా జరిగింది. ఏలినాటి శని ఉండడం వలన వీరికి అన్ని విషయాలలో అనుకూలత తగ్గడం, శనీశ్వరుడు బాధలు పెంచడం అనేది జరిగింది. కానీ వీరు ఒక గుణపాఠం మాత్రం ఖచ్చితంగా నేర్చుకున్నారు. ఎవరిని ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉంచాలి అనేది తెలుసుకున్నారు. కాబట్టి ఇక నుండి ఈ రాశి వారికి దురదృష్టం అనేది దూరమై అదృష్టం అనేది దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి సంతానం వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అలాగే వీరి సున్నితమైన మనసుకి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ వీరికి తోడుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెనుక ఒక పరిష్కారం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వీరి తెలివితోనైనా లేదా ఆ భగవంతుడి దీవెనల వలన కానీ ఆ పరిష్కారం అనేది త్వరగానే వెతుక్కుంటారు. ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే వీరికి శ్రీరాముడు అంటే మరింత ఇష్టం.
శ్రీరాముని అడుగుజాడలో తిరగాలని వెళ్ళాలని అనుకుంటారు. అలాగే న్యాయంగా ఉండాలని కోరుకుంటారు. మీలో ఉన్నటువంటి ఆకర్షణీయమైన శక్తి మీకు చాలా పెరుగుతుంది. మిమ్మల్ని చూసి ఎవరైనా స్నేహం చెయ్యాలి లేదా ప్రేమించాలని కోరుకుంటారు. ఎందుకంటే మీ మనసు సున్నితంగా ఏ విధంగా ఉంటుందో మీ ముఖము కూడా చాలా అందంగా ఉంటుంది. నలుగురిలో ఉన్నా కూడా మీరు ఒక స్పెషల్గా కనిపిస్తారు. గతంలో ఎంతో మందికి సహాయం చేశారు. అది ఆ సమయంలో గుర్తు పెట్టుకోకపోయినా ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు గుర్తుకు వస్తారు. ఒక్కసారి సహాయం అడగగానే వెంటనే సహాయం చేస్తారు ఈ కుంభరాశి వారు. కాబట్టి వీరిని అనవసరంగా బాధ పెట్టాను, వీరికి చాలా ద్రోహం చేశానని గుర్తుకు వస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుస్తుంది. ఏ విధంగా ఉండాలి, తిరిగి మళ్ళీ వారు మీ దగ్గరకు వచ్చినా కూడా మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు. కానీ మీరు ఈ సమయంలో మాత్రం వారిని అస్సలు పట్టించుకోవద్దు. గతం మళ్ళీ గుర్తుకు తెస్తే మీరే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి మోసం చేసిన వారు మళ్ళీ మోసం చేయవచ్చు. వారు మారుతారని నమ్మకం ఏమిటి? కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఎంతో ప్రేమగా చూసిన వారే నమ్మక ద్రోహం చేశారు. కాబట్టి ఇక నుండి వారిని పూర్తిగా నమ్మకండి. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీ మనసు ఏ విధంగా ఉంటుంది, మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీలైనంత వరకు మీకు సహాయం చేస్తారు. అలాగే మీ నుండి సహాయం కోరుతారు. మీ జీవితంలో పదే పదే కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక నుండి ఆ శుభ సంకేతాలు మీకు ఎదురవ్వడం వలన ఎలాంటి అదృష్టం వస్తుంది, ఏ విషయంలో ఎలాంటి అవకాశాలు వస్తున్నాయని పూర్తిగా తెలుసుకుంటారు. అలాగే ఏ వ్యాపారంలో అడుగు పెడితే ఎలాంటి ఐశ్వర్యం కలిసి వస్తుందో కూడా తెలుసుకుంటారు. అలాగే కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. పాత స్నేహితులంటే కుంభరాశి వారికి చాలా ఇష్టం. ముఖ్యంగా గతంలో చిన్ననాటి స్నేహితులంటే మరింత ఇష్టం. అదేవిధంగా కొంతమంది స్నేహితులు మీకు ప్రాణంగా ప్రేమించేవారు, మీరంటే ఎంతో గౌరవించేవారు ఉన్నారు. అందులో కొంతమంది మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకునేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఇంతకాలంగా ఎవరు ఏ విధంగా ఉంటున్నారని తెలుసుకొని వారితో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఎలాంటి సమస్య అనేది ఉండదు. గతంలో కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే చిన్ననాటి స్నేహితుల వలన మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాలి. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని మనసు నిండా ఒక కోరిక అనేది ఉంటుంది. అది ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి.